భవిష్యోత్తర పురాణంలో ఉండే ఈ వరలక్ష్మీదేవి వ్రత కథను పరిశీలించినట్లయితే మగధ దేశంలో కుండి నగరం. ఆ నగరంలో చారుమతి అనే ఇల్లాలు అత్తమామలను దైవం వలె ఆరాధన చేస్తూ భర్తను దైవంతో సమానంగా పూజిస్తూ హితంగా మితంగా ప్రవర్తిస్తూ ఉండేది. వరలక్ష్మీదేవి ఆ చారుమతీదేవిని అనుగ్రహించి కలలో దర్శనమిచ్చి ఇలా వ్రతం ఆచరించుకోవలసింది అని చెప్పటంతో ఆ చారుమతీదేవి ఆ వృత్తాంతమంతా కూడా అత్తమామలకి భర్తకి చెప్పి వారి అనుమతితో ఇతర స్త్రీలతో కూడా చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించింది. వరలక్ష్మీదేవి వ్రతాన్ని అత్తగారింట్లో, పుట్టింట్లో, బంధువులింట్లో తప్పకుండా చేసుకోవచ్చు. అలాగే పుట్టింట్లో కానీ, బంధువులింట్లో కానీ వీలు కానప్పుడు సామూహికంగా ఏదైనా ఆలయంలో అందరూ కలిసి వ్రతాన్ని ఆచరించవచ్చు. భవిష్యోత్తర పురాణంలో చారుమతీదేవి తనకు తెలిసిన ఈ కథ ఇతర స్త్రీలకు కూడా చెప్పి వారందరితో కూడా కలిసి ఈ వ్రతాన్ని శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరించింది. అందువల్ల తాను అదృష్టం పొందటంతో పాటుగా ఈ భాగ్యాన్ని ఇతర స్త్రీలకు కూడా కల్పింపచేసిన చారుమతీదేవి విశేషంగా ఆ పుణ్యం కూడా పొందగలిగినటువంటి ధన్యస్త్రీ అయింది. కనుక పురాణ కథ చూస్తే అత్తవారిట్లో ఈ వ్రతం చేసుకున్నట్లుగా ఉంది. అలాగే పుట్టింట్లో, బంధువులింట్లో కూడా సామూహికంగా కూడా ఈ వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చు.